రాష్ట్రంలో మరో 6 ఐఏఎస్, ఒక ఐపీఎస్ అధికారి బదిలీ అయ్యారు. ఇంటర్ బోర్డు డైరెక్టర్ శృతి ఓజాను నియమించింది ప్రభుత్వం. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా బుద్ధ ప్రకాష్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా శ్రీధర్, సివిల్ సప్లై కమిషనర్ గా ఐపీఎస్ అధికారి డిఎస్ చౌహాన్ ను నియమించింది. రంగారెడ్డి కలెక్టర్ భారతి హోలీకేరిపై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. జీఏడీలో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. మేడ్చల్ కలెక్టర్ గౌతమ్ కి రంగారెడ్డి బాధ్యతలను అప్పగించింది. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని సీఎస్ తెలిపారు. రాష్ట్రంలో మరో 6 ఐఏఎస్, ఒక ఐపీఎస్ అధికారి బదిలీ అయ్యారు. ఇంటర్ బోర్డు డైరెక్టర్ శృతి ఓజాను నియమించింది ప్రభుత్వం. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా బుద్ధ ప్రకాష్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా శ్రీధర్, సివిల్ సప్లై కమిషనర్ గా ఐపీఎస్ అధికారి డిఎస్ చౌహాన్ ను నియమించింది. రంగారెడ్డి కలెక్టర్ భారతి హోలీకేరిపై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. జీఏడీలో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. మేడ్చల్ కలెక్టర్ గౌతమ్ కు రంగారెడ్డి బాధ్యతలను అప్పగించింది. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని సీఎస్ తెలిపారు. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఏ అధికారులు బదిలీ అయ్యారు? డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్ లకు సంబంధించి చాలా మార్పులు చేర్పులు చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ మళ్ళీ 7 మందిని ట్రాన్స్పోర్ట్ చేస్తూ వాళ్ళకు మళ్ళీ ఎక్కడ నియామకం చేశారన్న దాని మీద ఇవాళ కొద్దిసేపటి క్రితమే జీవో విడుదల చేశారు. మొత్తం 7 మందిలో జ్యోతి బుద్ధ ప్రకాష్ సంబంధించి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా నియమించారు. ఇక ఎక్సైజ్ కమిషనర్ గా శ్రీధర్ ను నియమించారు. తర్వాత రంగారెడ్డి కలెక్టర్ గా మొన్నటి వరకు కొనసాగినటువంటి రంగారెడ్డి కలెక్టర్ గా ఉన్నటువంటి భారతి హోలీకేరిని జీఏడీకి రిపోర్ట్ చేయాలని చెప్పారు. ఇక రంగారెడ్డి కలెక్టర్ గా గౌతమ్ ను నియామకం చేశారు. ఇక ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ గా నరసింహారెడ్డి, తర్వాత ఇంటర్ బోర్డు డైరెక్టర్ గా శృతిని నియమించారు. ఇక సివిల్ సప్లై కమిషనర్ గా ఇంతకుముందు అనిల్ కుమార్ ను అక్కడి నుంచి బదిలీ చేసి దేవేంద్ర సింగ్ చౌహాన్ కి అక్కడ నియామకం చేశారు. అంటే తెలంగాణ గవర్నమెంట్ లో, తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తా ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు చాలా మంది ఐఏఎస్ లను బదిలీ చేశారు. వాళ్ళకు పోస్టింగ్స్ ఇచ్చారు. తర్వాత కొంతమంది పోస్టింగ్ లేక ఉన్న వాళ్ళకు కూడా ఈ కాంగ్రెస్ హయాంలో అవకాశం కల్పించారు. ఇక మరికొన్ని ఐఏఎస్ ల బదిలీ కూడా ఉంటాయని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ మళ్ళీ 7 మందికి సంబంధించి ఈ ట్రాన్స్ఫర్ చేశారు. దానికి సంబంధించిన జీవో కూడా కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ఇంకా మరికొన్ని కూడా ఉండే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో చాలా మంది అధికారులు కూడా గత ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్లకు అనుకూలంగా వ్యవహరించారు అనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇక పథకాల విషయంలో కూడా, సంక్షేమ పథకాల విషయంలో కానివ్వండి, ప్రజల సమస్యల విషయంలో కానివ్వండి అంతగా పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ఏం చెప్తే అదే చేశారనే ఆరోపణలే కాబట్టి అందులో భాగంగానే వీళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఆయా పోస్టింగ్ లో నుంచి తీసేసి ఇతర పోస్టుల్లో వాళ్ళని నియామకం చేస్తా ఉన్నారు. అంటే గతం నుంచి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చెప్తూ వస్తుంది, మాది ప్రజల పాలన ఉంటుంది, ప్రజా పాలన ఉంటుంది, ఏ ప్రజలకు సంబంధించిన ఏ సమస్యను కూడా పట్టించుకోకుండా ఉండొద్దు, ప్రజల నుంచి ఎలాంటి అసంతృప్తి కూడా రావద్దు అని చెప్పేసి కాంగ్రెస్ సంబంధించిన ప్రభుత్వం చెప్తా ఉంది. అందులో భాగంగానే ఈ ఐఏఎస్ లకు సంబంధించిన బదిలీని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ యాదగిరి.